పడిపోతే మన పరిస్థితి ఏంటి? ఒక యవనస్తుడు తను ఒక సాక్ష్యాన్ని తెలియచేస్తూ, నా స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్మి మంచి భక్తిగా ఉన్నాడు, అతడే నన్ను దేవుని సన్నిధిలోనికి నడిపించాడు. నేను అతనితో కొంతకాలం మంచిగా ఉంటున్నాను, సంతోషంగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. కానీ నన్ను నడిపించిన నా స్నేహితుడు ఇప్పుడు లోకంలో పడిపోయాడు, అతని పరిస్థితి ఏంటి అని ప్రశ్న. చాలామంది జీవితాల్లో బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన మాట రాయబడింది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతున్నారు అట్లా. అయితే సంతోషించండి, ఆనందించండి, కానీ తీర్పు ఉంది అనేటువంటిది మాత్రం మర్చిపోకండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చుచ్చుకొనుట చేతనే కదా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు అడిగిన ఈ ప్రశ్న, దేవుణ్ణి నమ్మిన తరువాత పడిపోతే వారి పరిస్థితి ఏంటి? 2 సమాధానాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవనస్తుడా, నీకు ఒక సమాధానం నేను చెప్తాను. రెండవది, వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది మరొక సమాధానం. ఈ 2 వాక్యానుసారమైనటువంటి సమాధానాలే, కానీ ఒకటి నీకు వర్తించే సమాధానం, ఇంకొకటి తప్పిపోయిన వ్యక్తికి వర్తించేటువంటి సమాధానం. ఈ 2 సమాధానాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. నెంబర్ 1, ఒకవేళ నీ స్నేహితుడు, నిన్ను నడిపించినటువంటి నీ స్నేహితుడు ఒకవేళ తిరిగి లోకంలో పడిపోతే, నెంబర్ 1, నీవు అతని కొరకు ప్రార్థన చేయాలి. దుర్మార్గుడు తన దుర్మార్గతలు నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఆనాడు ప్రవక్తలను లేవనెత్తే బాధ్యతను, భారాన్ని ఇచ్చి వారి కొరకు ప్రార్థించే వారిగా దేవుడు నిలబెట్టాడు. ఇర్మియా ప్రార్థించే ప్రవక్తగా నిలబడ్డాడు ప్రజల కొరకు. యెహెజ్కేలు ఉపవాసం ఉండి ప్రార్థించే వ్యక్తిగా నిలబడ్డాడు ప్రజల కొరకు. ఎవరి కొరకు? ఏ ప్రజల కొరకు అంటే దేవునికి దూరం అయిపోయిన ప్రజల కొరకు ప్రార్థించే వారిగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రశ్న అనేటువంటి యవనస్తుడా, నీకు ముందు 3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, నీ స్నేహితుడు ఒకవేళ లోకంలో మరలా తిరిగి పడిపోతే, నెంబర్ 1, నువ్వు తన కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ 2, దేవుని వాక్యంలో యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఒక అమూల్యమైన మాట రాయబడింది. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, మీలో ఎవడైనను అంటే దేవుణ్ణి అంగీకరించినటువంటి మంచి సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి మీలో ఎవడైనా ఒకడు తప్పిపోయిన ఎడలను, మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించవలెను. నెంబర్ 1, ఒకటి, నువ్వు ప్రార్థన చేయాలి నీ స్నేహితుడి కోసం. రెండవది, లోకంలో దేవుని నమ్ముకున్న తర్వాత లోకంలో పడిపోయినటువంటి నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నువ్వు తనతో మాట్లాడటం మొదలు పెట్టాలి, తనతో సంభాషించటం మొదలు పెట్టాలి, తనని కౌన్సిలింగ్ చేయటం మొదలు పెట్టాలి. తనను ఆ మార్గములో నుండి బలవంతముగా అయినా సరే ఒక బాధ్యతగా నువ్వు తీసుకొని తనని, దేవుని వాక్యాన్ని నువ్వు తనకు తెలియచేస్తూ తనని ఆ సత్యములోని తప్పిపోయిన అతన్ని మరలా తిరిగి సత్యములోనికి తీసుకొని రావటానికి ఒక బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. రెండవది, తనను మరలా తిరిగి దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి బాధ్యత తీసుకోవాలి. మూడవ విషయం ఏంటంటే, నువ్వు బాధ్యత తీసుకొని నువ్వు చేస్తున్న ప్రయత్నం వల్ల కొన్నిసార్లు సఫలం కాకపోతే, మాట్లాడావు, నీ మాటలు లెక్క చేయలేకపోతే, లేకపోతే ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి నీకు అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉంటే, మూడో విషయం ప్రాముఖ్యమైంది. నువ్వు ఏ మందిరానికైతే వెళ్తావో ఆ మందిరంలో ఉన్న సేవకుడికి ఆ వ్యక్తిని జతపరిచే ప్రయత్నం నువ్వు చేయాలి. ఒకటి, నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది, అతని బాధ్యతను తీసుకోవాలి. మూడవది, నువ్వు మాట్లాడే వాక్శక్తి నువ్వు లేకపోతే ఎలా అతనికి తెలియచేసి, ఎలా ఏ విధంగా అర్థమయ్యేలాగా చెప్పి అతని పాపములో నుండి బయటికి తీసుకొని రావాలో నీకు అర్థం కాక తెలియకపోతే, తెలిసిన దైవ సేవకుడికి నువ్వు అతన్ని జతపరచి ఆ యవనస్తుడి యొక్క పరిస్థితి సేవకుడికి వివరించి
ఆ యవనస్తుడి యొక్క పరిస్థితులు దైవజనుడికి అర్థమయ్యే రీతిగా చెప్పి, అయ్యా ఒక్కసారి నా స్నేహితుడి గురించి మీరు ప్రార్థన చేసి అతనితో మాట్లాడండి అయ్యా అని చెప్పి వారికి కనెక్ట్ చేయాలి. అప్పుడు దైవజనుడు అర్థమయ్యే రీతిలో వాక్యాలను ఎత్తిపట్టి కౌన్సిలింగ్ చేసి మరలా తిరిగి దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి సేవకుడు ప్రయత్నం చేస్తాడు. ఒకటి, దేవుణ్ణి నమ్మి అంగీకరించిన తర్వాత ఒక వ్యక్తి తప్పిపోతే చేయాల్సిన 3 పనులు. ఒకటి, ప్రార్థన చేయాలి. రెండోది, బాధ్యత తీసుకోవాలి, మాట్లాడుతూ ఉండాలి. మూడోది, నీ వల్ల కానప్పుడు ఏం చేయాలో తెలుసా? సంఘముతోటి సేవకుడితోటి కనెక్ట్ చేయాలి. ఈ 3 చాలా విలువైన విషయాలు. ఇప్పుడు ఒకవేళ తప్పిపోయిన యవనస్తులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాధానం బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఇలాగ రాయబడింది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 4-5-6 వచనాల్లో ఇలాగ రాయబడింది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఒకవేళ నువ్వు రక్షించబడిన తర్వాత మరలా తప్పిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మరలా ప్రభువుని గాయపరుస్తున్నావు. ప్రభువు అంటే 2 విషయాలు. కేవలం క్రీస్తు మాత్రమే కాదు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే శరీరము సంఘమైంది. మరలా తిరిగి యేసుని సిలువ వేస్తున్నావు అంటే, మరలా తిరిగి యేసుని బాధ పెడుతున్నావు అంటే, ఒకటి తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తుని బాధ పెడుతున్నా, రెండవది సంఘాన్ని కూడా బాధ పెడుతున్నా. ఒకవేళ తప్పిపోయి వారు ఎవరైనా ఉంటే ఒకసారి రుచి చూచిన తర్వాత, ఒకసారి ప్రభువుని బాగా ఎదిగిన తర్వాత తప్పిపోతే ఏంటో తెలుసా? మరలా తిరిగి ప్రభువుని బాధ పెడుతున్నారట, మరలా తిరిగి యేసుని సిలువ వేస్తున్నారట అని మాట్లాడుతూ తర్వాత కంటిన్యూషన్గా ఏమని రాయబడిందో తెలుసా? అలాంటి వారు రక్షించబడుట, అలాంటి వారు మరలా రక్షించబడుట ఏమైనదంట? చూడండి ఒకసారి చదవమ్మా, ఒకసారి. అలాంటి వారు మరలా తిరిగి రక్షించబడుట ఏమన్నారు? తర్వాత చదవండి. బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అయితే ఈ మాటను కన్క్లూడ్ చేసుకోకండి. ఇక ఒకసారి ఆయన తప్పిపోయాడు కదా, ఇక రక్షించబడటం అసాధ్యము, ఇంకా ఎవరి వల్ల కాదు, ఇక మరలా తిరిగి క్రీస్తుని సిలువ వేశాడని అనుకోవద్దు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడు అవకాశం వెంబడి అవకాశాన్ని ఇస్తున్నాడట. దేవుడు ఎన్నో మార్గాలు ఇస్తున్నాడట, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. 5వ వచనాన్ని మరలా చదువుకున్నాం. 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారు మనస్సు పొంది మరలా తిరిగి మొదటి విశ్వాసమును, మొదటి క్రియలను నువ్వు చేసినడలా నీవు మారు మనసు పొందితేనే సరే, నువ్వు మారు మనస్సు ఆ విధంగా చేసి పొందితేనే సరే, లేకపోతే నరకమునకు అప్పగించబడతావు, నీ దీపము ఆర్పివేయబడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఒకటి, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. యవనస్తుడా ఈ ప్రశ్న అడిగిన నీవు బాధ్యత తీసుకోవాలి. యవనస్తుడా ఈ ప్రశ్న అడిగిన నీవు సంఘానికి జతపరచాలి ఆ యవనస్తుని. రెండవది, ఒకవేళ ఎన్నిసార్లు చెప్పినా అతడు కనుక ఇంకా లోకంలోనే ఉంటే క్రీస్తును మరలా 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 సిలువ వేస్తున్నాడట. అటువంటి వాడు మరలా తిరిగి మారు మనస్సు పొందుట అసాధ్యం అనిపిస్తుంది. అయితే మరొక అమూల్యమైన మాట ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, 7 సంఘాలను ఉద్దేశించి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అలాంటి వ్యక్తికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడట. ఆ అవకాశము కొన్నిసార్లు ప్రమాదాల ద్వారా గుర్తుకు రావచ్చు, కొన్నిసార్లు షాక్ ద్వారా గుర్తుకు రావచ్చు, కొన్నిసార్లు అనారోగ్యము ద్వారా గుర్తుకు రావచ్చు, కొన్నిసార్లు కష్టాల ద్వారా గుర్తు రావచ్చు. అప్పటికైనా మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తే అతని వంటి ధన్యుడు ఇంకా ఎవరు లేరు. తప్పకుండా దేవుని రాజ్యంలో చేస్తాడు. నువ్వు ప్రయత్నం చేసినా కానీ, దేవుడు అవకాశం ఇస్తున్నా కానీ అప్పటికీ మారు మనసు పొందకపోతే అతని దీపము ఆర్పివేయబడుతుంది, నరకములోనికి వెళ్తాడు. అయితే ఆ నరకములోనికి వెళ్లకుండా
ఈ ప్రశ్న అడిగినటువంటి సహోదరుడా, నీ స్నేహితుడి బాధ్యతను తీసుకొని సంఘానికి, సేవకునికి కనెక్ట్ చేసి నిత్యము ప్రార్థించే వ్యక్తిగా ఉండు. నేను ప్రార్థిస్తాను, తప్పకుండా ఆ యవనస్తుడు మరలా తిరిగి మారు మనస్సు పొంది దేవుని సలో మునుపటి కంటే బలమైన వ్యక్తిగా నిలబడును గాక. ఆమేన్. రెండవ ప్రశ్న, వై గాడ్ అలోడ్ డిజబిలిటీ? అంగవైకల్యాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు? అంగవైకల్యాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? అంగవైకల్యాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? ఈ రోజుల్లో చాలామంది, లోకము, సమాజము అంగవైకల్యముతో ఉన్న వారిని చిన్న చూపు చూస్తూ ఉంది. వాక్యం ఏమని సెలవిస్తుంది? లేవ్యాకాండములోని 19వ అధ్యాయంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. అంగవైకల్యాన్ని గురించి ఈ రోజున మీకు అనేకమైనటువంటి సత్యాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అంగవైకల్యాన్ని గురించి లేవ్యాకాండం 19వ అధ్యాయం 14వ వచనములో ఇలాగూ రాయబడింది, చెవిటివాణ్ణి తిట్టకూడదు. మీలో ఎవడైనా చెవిటివాడు ఉన్న ఎడల వాడిని తిట్టకూడదు. గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. ఒకవేళ మీలో ఎవరైనా గుడ్డివాడు ఉంటే వాడి కాలు అడ్డు పెట్టి అడ్డము వేయకూడదు. దేవునికి భయపడవలెను. మీరు దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. ఈ మాటను తెలుగులో నేను యెహోవాను అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? నేను చూచుచున్నవాడును అన్నాడు దేవుడు. మీలో ఎవడైనా చెవిటివాడు ఉన్నా, కుంటివాడు ఉన్నా, అవిటివాడు ఉన్నా, గుడ్డివాడు ఉన్నా, వాడిని అపహసించకూడదు, వాడిని హేళన చేయకూడదు, వాడిని అవమానించకూడదు. దేవునికి భయపడవలను, నేను చూచుచున్న దేవుడనై ఉన్నాను అన్నాడు దేవుడు. అయితే అసలు ఈ అంగవైకల్యం ఎవరి ద్వారా ప్రవేశించింది? ఎలా ప్రవేశించింది? దేవుడు అనుమతి ఇవ్వకపోతే అసలు అంగవైకల్యము భూమి మీద మానవులకు కలుగుతుందా? అంగవైకల్యం రావటానికి ప్రాముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి, లేదా 3 కారణాలు ఉన్నాయి. అంగవైకల్యం రావటానికి గల ప్రాముఖ్యమైన కారణాలు 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, మొదటి కారణము, దేవుడు తన మహిమ నిమిత్తము. యోహాను సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు రాయబడింది. అయ్యా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా? ఇతడు పాపం చేశాడా? ఎందుకు ఇతడు గుడ్డివాడుగా ఉన్నాడు అంటే, దేవుడు తన మహిమ నిమిత్తమే అతనికి గుడ్డితనము కలిగేను. నెంబర్ 1, మొట్టమొదటి విలువైన మాట. దేవుడు అంగవైకల్యాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? ఏదైనా ఒక కుటుంబంలో నుంచి ఒక్క అద్భుతం జరిగి ఆ కుటుంబంలో ఆ ఒక్క వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తిని బట్టి కుటుంబాలు దేవుని సన్నిధికి నడిపించబడాలి, దేవునికి మహిమ కలగాలి. అందు నిమిత్తమే దేవుడు అంగవైకల్యానికి అనుమతిస్తున్నాడు. నెంబర్ 1, అంగవైకల్యం కలగటానికి లోకంలో ఏ ఒక్కరూ పాపం చేయడం కాదు, దేవుని మహిమ నిమిత్తము. నెంబర్ 1, మొదటి కారణం అంగవైకల్యం కలుగుతుంది. రెండవ విలువైన కారణం ఏంటంటే మానవుడు తను చేస్తున్న పాపములే కారణము. ఒకటి, దేవుని మహిమ నిమిత్తము. రెండవది, మానవుడు చేసే పాపములే కారణం. ఒక సందర్భంలో నాకు ఒక మాట గుర్తుకొస్తూ ఉంది. మా నాన్నగారు ఎక్కువగా చెప్తుండేవారు, జాగ్రత్తరా, పక్షుల్ని, పిట్టల్ని, లేకపోతే చిన్న చిన్న జీవుల్ని, వాటిని క్రూరంగా హింసించి బాధపెట్టి చంపకండిరా. ఎందుకో తెలుసా? కొత్తగూడెంలో ఒక సంగతి జరిగిందంట. ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడంట, పక్షులను పట్టుకొని బతుకున్న పక్షులను ముక్కును ఎరగొట్టి తీసేయటం, గుడ్లు బీగేయటం, ఈ కాళ్ళు చేతులు ఎరగొట్టడం, అలా చేస్తూ ఉండేవాడట. అదేంటో మరి ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందుతుండేవాడట ఆయన. అలాగే ఉండేవాడు. వివాహమైంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే ఒక ఆయన గుడ్లు పిచ్చుక గుడ్లలాగా వచ్చినాయి అంట. ముక్కు మూతి భయంకరంగా వచ్చినాయి అంట. కొన్నిసార్లు మనం చేసే పాపాలు, మనం చేసే పొరపాట్లు శాపంగా మార్చబడి అది మన మీద కానీ మన తర్వాత తరాల మీద ఉన్నటువంటి పిల్లల మీద కానీ పడుతుంది. శాపము పిల్లల మీదకి, మన పిల్లల మీదకి, మన తర్వాత తరాల మీదకి మార్చబడుతుంది. ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చేశా. ఒకవేళ నువ్వు త్రాగుతూ పాపం చేస్తే, తిరుగుబోతుగా ఉండి పాపం చేస్తే, వ్యభిచారం చేస్తూ పాపం చేస్తే, జారత్వం చేస్తూ పాపం చేస్తే, దేవుని అవమానపరుస్తూ పాపం చేస్తే, జాగ్రత్త, కొన్నిసార్లు తెలియకుండా నీ పిల్లల మీద ఆ పాపమే శాపంగా మార్చబడి కొన్నిసార్లు పిల్లల జీవితాల్లో అంగవైకల్యముతో పుట్టే అవకాశాలు ఉంటాయి.
ఒకటి, దేవుని మహిమ కొరకు ఆయన గురిటితనాన్ని కలుగ చేసినట్లు అంగవైకల్యం దేవుని మహిమ కొరకు కలగచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, అంగవైకల్యము దేని కొరకు కలుగుతుందంటే, రెండవ కారణం ఏంటంటే పాపము వలన కలుగుతుంది. పాపం వలన. మూడవ ప్రాముఖ్యమైన విషయం, లోకంలో సహజంగా మనం వింటున్నటువంటి కారణాల్లో, అది సైన్స్ అనుకోండి, లేకపోతే వేదేదేదని అనుకోండి, కొన్ని సందర్భాల్లో దేహ లోపాలను బట్టి, మేనరికములను బట్టి, కొన్నిసార్లు శరీరాల్లో బలహీనతలు లోపాలను బట్టి, కొన్నిసార్లు అంగవైకల్యం కలుగుతుంది. మాటలు రాకుండా మూగవారిగానో, చెవిటివారిగానో, అవిటివారిగానో కొన్నిసార్లు పుట్టవచ్చు. అయితే అది దేవుని మహిమ కొరకు అంగవైకల్యం వచ్చినా, నీకు పాపం వల్ల అంగవైకల్యం వచ్చినా, లేకపోతే శారీరక బలహీనతలను బట్టి, లేకపోతే జన్యు అంటే ఆ లోపాలను బట్టి కొన్నిసార్లు అంగవైకల్యం వచ్చినా, ఎటువంటి అంగవైకల్యం వచ్చినా నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో నుంచి అంగవైకల్యాన్ని గురించి నా యేసు ప్రభుల వారు స్వయంగా తన నోటితో పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 14వ అధ్యాయంలో నుండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో నుండి 13-14 వచనాలు చదువుకుంటే ఇలాగ రాయబడింది. అయితే నీవు విందులు చేసుకున్నప్పుడు బీదలను అంగహీనులను జాగ్రత్తగా నుంచి. ఎప్పుడైనా నీకు సంతోషం కలిగినప్పుడట, ఎప్పుడైనా నీకు ఆనందం కలిగినప్పుడట, ఏదైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, నీవు ఎవరిని పిలవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ మాట్లాడుతున్నాడు అంటే అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివారులను, అనేక మంది బలహీనులను, వారిని నువ్వేం చేయాలంటే తెలుసా? అంగవైకల్యము కలిగిన వారిని నువ్వు పిలిచి వారికి భోజనాలు పెట్టి, వారికి ప్రత్యేకతను కలిగించి, వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని సంతోష పెట్టవలెను అని దేవుడి మాట. పాత నిబంధన కాలంలో దేవుడు అన్నాడు, అంగవైకల్యము కలిగిన వారిని అపహసించినట్టు, అవమానించినట్టు, గేలి చేసినట్టు, ఏడిపిస్తున్నట్టు నేను చూస్తే నేను మిమ్మల్ని ఊరుకొని, ఎందుకో తెలుసా? నేను చూచుచున్న దేవుడును అన్నాడు దేవుడు. ఒకవేళ అది దేవుని మహిమ కొరకే అంగవైకల్యం రానివ్వండి, నీ పాపాన్ని బట్టినటువంటి పరిస్థితిని బట్టి అంగవైకల్యం రానివ్వండి, లేకపోతే బలహీనతను బట్టి, లోపాలను బట్టి అంగవైకల్యమే రానివ్వండి, కారణం ఏదైనప్పటికీ నా దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? లోకములో ఎటువంటి అంగవైకల్యం కలిగిన వారినైనా వారిని ఎప్పుడు మీరు సంతోషపెట్టే రీతిగానే మీరు జీవించండి, వారిని ఆహ్వానించండి, వారికి భోజనాలు పెట్టండి, వారిని సంతోషపెట్టి మీరు నన్ను మహిమపరచండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు అంగవైకల్యం అంటే ఏంటేంటో చాలా విషయాలు ఉన్నాయి. అయితే అంగవైకల్యం కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా? అంగవైకల్యం కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా అని ఒక ప్రశ్న. దేవుడు బాహ్య స్థితిని చూచే దేవుడు కాదు. ఇంకో మాట చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో అంగవైకల్యం కలిగిన వారిని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో, ఏ స్థితిలో ఉంచబెడతాడో దేవుడు, అది మనకు అర్థం కావడానికి ఉపమాన రీతిగా పాత నిబంధన కాలంలో, దావీదు కాలంలో ఒక అద్భుతమైనటువంటి సంగతిని దేవుడు చేయించాడు. ఏంటో తెలుసా? ఆనాడు యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతుకు ఒక ఉదాహరణగా దేవుడు మన ముందు పెడుతున్నాడు. దావీదు రాజుగా ఉన్నాడు, మెఫీబోషెతు కుంటివాడిగా ఉన్నాడు. ఎవరైనా పలానా యోనాతాను కుటుంబంలో ఉన్నారు అని అనగానే ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తిని పిలిపియండి అని చెప్పి రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? తన భోజనపు బల్ల మీద కూర్చొని, రాజు భోజనము చేసి భోజనపు బల్ల మీద కూర్చోబెట్టుకోవాలి, రాజుగారి భోజనం పెట్టాలి, రాజుగారి నివసించే స్థలములోనే అతనికి స్థానము అని వాక్యంలో రాయబడింది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను తలుపు యొద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నా మాటను విని తలుపును తెరుస్తారో వారిని నాతో పాటు కూర్చుండబెట్టేదను, నా సింహాసనమందు నాతో పాటు కూర్చుండబెట్టి నాతో పాటు కలిసి భోజనము చేసే ధన్యతను నా రాజ్యములో నేను ఉండనిస్తున్నాను అని దేవుడు తెలివించిన రీతిగా అవిటివారు కానీ, కుంటివారు కానీ, బలహీనులు కానీ, అనారోగ్యులు కానీ దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? లోకంలో మీకు స్వస్థత కలగచ్చు, కలగకపోవచ్చు. అనేక సందర్భాల్లో నేను ఉదయకాలంలో కూడా ప్రతిరోజు 9:30కు సాక్ష్యాలు తెలియజేస్తున్నా, అద్భుతాలు తెలియజేస్తున్నా, కుటుంబాలు కట్టబడిన పరిస్థితులు తెలియజేస్తున్నా, ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిన కార్యాలు తెలియజేస్తున్నా. అద్భుతాలు దేని కొరకు తెలుసా? మనం మారు మనసు పొంది దేవుని దగ్గరికి నడిపించబడటానికి మాత్రమే. ఒకవేళ నువ్వు లోకంలో ఇంకా అంగవైకల్యంతోనే ఉన్నా, నీ హృదయం మాత్రం అంగవైకల్యముతో ఉండకూడదు. నీ హృదయం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే దేవుడు పలికిన మాట ఏంటి తెలుసా?
మన పోలికలో మన స్వారూప్యంలో ఒక నరుని సృజించుదాం అన్నాడు దేవుడు. అంటే పర్ఫెక్ట్గా ప్రేమను కలిగిన వ్యక్తిగా, పర్ఫెక్ట్గా ఆరాధించే వ్యక్తిని, పర్ఫెక్ట్గా నా పోలికలో అంటే మన పోలికలో మన స్వారూప్యములో ఒక నరుని తయారు చేయడం అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా, ఈ శారీరక ఆకారం కాదు, దేవుడు తన పోలిక అంటే తెలుసా, తను ప్రేమించేవాడిగా ఉన్నాడు, మనల్ని ప్రేమించేవాడిగా, తాను స్తుతించి ఆరాధించి కనపరుతున్నాడు. మనం అలాంటి విధంగా ఉండాలి. దేవుని పోలికలు, దేవుని స్వభావాలను మనలో ఉంచాడు తప్ప ఈ రూపం గురించి కాదు నేను మాట్లాడేది. శారీరకంగా నీకు ఈ రూపం రావచ్చేమో, కానీ దేవుడు ఆయన పోలికలు ఆయన స్వరూప్యంలో తయారు చేసినట్టే నో బడీ ఈజ్, అంటే హృదయపూర్వకంగా శారీరకంగా ఎంత అంగవైకల్యం ఉన్నా హృదయములో దేవుడు ఏ ఒక్క వ్యక్తిని అంగవైకల్యముతోటి సృష్టించలేదు. ఈ మాటను గుర్తుపెట్టుకునండి. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనములో ఒక మాట వ్రాయబడింది. ప్రసంగి గ్రంథములో నుండి 7వ అధ్యాయంలో నుంచి ఒక మాట వ్రాయబడింది. చూడండి బైబిల్ గ్రంథంలో, ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొంటిని, ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. నువ్వు పుట్టినప్పుడు యథార్థతతోటే పుట్టావు, కల్మషమైన మనస్సుతో నువ్వు పుట్టలేదు. శారీరకంగా అంగవైకల్యం ఉండొచ్చు, కానీ నువ్వు పుట్టింది మంచి మనస్సుతో నువ్వు పుట్టావు. కొరింథీ పత్రిక 1వ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడింది తెలుసా, పిల్లలు పవిత్రులు అన్నాడు దేవుని వాక్యం. అంటే పవిత్రమైన మనసుతోటే పుట్టావు. శారీరకంగా అపవిత్రంగా ఉన్నావేమో, శారీరకంగా అంగవైకల్యంతో నువ్వు పుట్టావేమో, కానీ నీ మనస్సు మాత్రం పవిత్రమైనదిగా దేవుడు నిన్ను పుట్టించాడు. అందుకే దేవుడు బాహ్య స్థితిని లక్ష్య పెట్టువాడు కాదు, ఆయన హృదయమును మాత్రమే లక్ష్య పెట్టువాడు అని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఈ రోజున నీ హృదయము శారీరకంగా అంగవైకల్యము, కుంటితనము, గుడ్డితనము, లేకపోతే అవిటితనం ఏదో ఉండొచ్చేమో, నీ హృదయం మాత్రం అలాగూ ఉండకూడదు. నీ హృదయము పాపానికి దూరంగా పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, క్రీస్తు రక్తమున కడగబడి, శుద్ధీకరించబడి పవిత్రుడిగా పర్ఫెక్ట్గా నీ ఉంటే తప్పకుండా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు. అక్కడ ఆయనతో పాటు కూర్చొని, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని, ఆయనతో పాటు బల్ల మీద కూర్చొని, ఆయనతో పాటు భోజనము చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. అంగవైకల్యం అని ఎవరెవరిని అంటారంటే, ఇంకో మాట తప్పుగా అనుకోకండి, ఈ మాట నేను అంటున్నానని తప్పుగా అనుకోకండి, స్త్రీ పురుష తప్ప హిజ్రాలు కానివ్వండి ఎవరైనా వారు కూడా అంగవైకల్యంతో పుట్టినవారే. దేవుడు తయారు చేసింది పురుషుణ్ణి, స్త్రీని మాత్రమే. ఒకవేళ హిజ్రాలు ఎవరైనా ఉంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ అది మీలో ఉన్నటువంటి అంగవైకల్యం. అయినా అనేక మంది హిజ్రాలు మారు మనసు పొంది ప్రభువుని నమ్మి హృదయాలను పవిత్రపరచుకొని, హృదయాలను పరిశుద్ధపరచుకొని దేవుని కొరకు నిలబడుతున్నారు. మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. తప్పకుండా మీకు దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. అలాగే గుడ్డివారు కానీ అవిటివారు కానీ ఎవరైనా సరే మీ హృదయం పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉంటే తప్పకుండా మీరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుడు పురుషుణ్ణి, స్త్రీని మాత్రమే నిర్మించాడు. మిగిలిన ఏ కేటగిరీ అయినా సరే అది అంగవైకల్యం కిందనే వస్తుంది. అందుకనే వారిని కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారికి కూడా ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు. వారిని కూడా కనికరిస్తూ వచ్చాడు. దేవుడు వారిని కూడా ప్రేమిస్తూ వచ్చాడు. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. బాహ్య స్థితిలో కొన్నిసార్లు నువ్వు అంగవైకల్యంగా ఉండొచ్చేమో, కానీ హృదయముని శుద్ధీకరించబడినదిగా, యథార్థమైనదిగా, పవిత్రమైనదిగా, మారు మనస్సు పొంది నమ్మి బాప్తిసం పొందినదిగా ఉంటే తప్పకుండా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను నమ్ముచున్నాను. అంగవైకల్యము దేవుడు ఎందుకు అనుమతించాడు? అందుకనే మోషేతో దేవుడు అంటాడు, నిర్గమాకాండ 4వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చదువుకొని ఈ మాటలు నేను ఈ అంగవైకల్యానికి వచ్చిన మాట నేను ముగిస్తాను. నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి మాట వ్రాయబడింది. యెహోవా మానవులకు నోరిచ్చినవాడు ఎవడు? మానవులకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినే గాని చెవిటివానిగానే, మూగవాడినే కానీ చెవిటివాడినే కానీ, దృష్టిగలవానినే కానీ గుడ్డివానినే కానీ, వీటన్నిటికీ ఇచ్చిన వాడు ఎవడు? నా అనుమతి లేకుండా లోకములో ఎవరును అంగవైకల్యముతో పుట్టలేదు అంటున్నాడు దేవుడు. అయితే ఒక విషయం చెప్పిన, బైబిల్ గ్రంథంలో
అద్భుతంగా వాడబడిన వారు ఎవరైనా ఉన్నారంటే అంగవైకల్యంతో ఉన్నవారు బాగా వాడబడ్డారు. మోషే అంగవైకల్యంగా అంటే నత్తివాడని అంటున్నాడు కాబట్టి అదొక అంగవైకల్యం అనుకుంటే మోషేను దేవుడు బలంగా వాడుకున్నాడు. ఈ రోజున ప్రపంచంలో బలమైన ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ ఎవరైనా ఉన్నారంటే అంగవైకల్యంతో కలిగిన వారే. నిక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఈ రోజున కాలేజెస్లో, స్కూల్స్లో, అదర్ కంట్రీస్లో, ఫారెన్ కంట్రీస్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రదేశాల్లో కూడా వీరు నిలవబడి అనేక మందిని ప్రభావితము చేస్తున్నటువంటి వ్యక్తులుగా నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యాన్ని, లేఖన భాగాన్ని చదువుకుందాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల, ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నీ యొద్ద నుండి పారవేయము. దానిని నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా, నీ దేహమంతా నరకములో పడవేయబడకుండా, నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం. నీ అవయవములలో ఒకటి నశించుట, చెప్పు, నశించుట ప్రయోజనకరం. నిజంగా వాక్యం ఇక్కడ మాట్లాడుతుంటే నాన్నగారు ఒక వాక్యాన్ని అందించారు. నీవు నరకములో పడుట కంటే భూమి మీద ఉన్నప్పుడు ఒక అవయవము తక్కువగా, అంగవైకల్యం కలిగిన వ్యక్తిగా నువ్వు పట్టడంలో నష్టం ఏమి లేదు. లోకంలో ఈ దేహం ఎంతకాలం ఉంటుందంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఇప్పుడున్న రోగాల్ని, బలహీనతను బట్టి, వ్యాధులను బట్టి చూస్తే నువ్వు ఎంతకాలం ఉంటావో నీకు గ్యారెంటీ లేదు. మొన్న 25 సంవత్సరాల వ్యక్తికి గుండెపోటు వచ్చి చనిపోయాడట. 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు, 92 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కరోనా వ్యాధి వచ్చినా జయించి లేచి నిలబడి ముందుకు నడిచాడంట. అంటే ఏ రోజు మరణం వస్తుందో, ఏ రోజు మరణాన్ని జయిస్తామో మనకు తెలియదు. కానీ నువ్వు నరకములో పడుట కంటే భూమి మీద అంగవైకల్యము కలిగిన వ్యక్తిగా ఉండి హృదయమును దేవునికి సమర్పించుట అది ప్రయోజనకరము, శ్రేష్టమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున దేవాతి దేవుడు పలుకుతున్న విలువైనటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను అంగవైకల్యముతో పుట్టించినందుకు బాధపడద్దు. ఒక అద్భుతమైన మాట చెప్పిన, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ట్రప్పులు కొడుతూ ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు. 2 చేతులు, 2 కాళ్ళు లేవు, నీకు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఎంతో మంది సేవకులు ఉన్నారు, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, అవయవాలు లేకపోయినా దేవుని మహిమార్థమై నిలబడిన వారు ఉన్నారు. ఒక చిన్న మాట, ఒక మిషనరీ ఏంటో తెలుసా? ఒక రోజున అన్నాడంట, ఒక రోజున మిషనరీస్ని లేవనెత్తడానికి ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి మీటింగ్ పెట్టాడంట. మీలో ఎవరైనా సరే చైనా ప్రదేశం అస్సలు బాగోలేదు, చైనాలో మనకు మిషనరీస్ చాలామంది కావాలి, చాలా అవసరత ఉంది, ఎవరైనా ఒకరు లేచి నిలబడండి. ఎవరు లేచి నిలబడదు. వెనకాల నుంచి ఒక కుంట ఆయన కుంటుకుంటూ వచ్చాడట. ఆ మిషనరీ గారు ఆల్టర్ కాల్ ఇచ్చి లేవనెత్తిన తర్వాత నువ్వేం చేస్తావులే, వద్దులే అనుకున్నట్టు సర్లే అన్నాడట. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళాడు. అదే మీటింగ్కి మళ్ళీ ఇదే యవనస్తుడు వచ్చాడు అనుకుంటున్నాడు. మరలా ఆల్టర్ కాల్ ఇస్తే ఏ ఒక్కరు నిలబడలేదట. మళ్ళా తిరిగి ఈ వ్యక్తి నిలబడ్డాడంట. ఏంటయ్యా, ఎక్కడికి వెళ్ళినా నువ్వే వచ్చావు, చైనాకి ఒక మంచి మిషనరీ కావాలి అని నేను అడుగుతుంటే కుంటివాడివి నువ్వే నిలబడుతున్నావు, ఏంటిది అన్నాడంట. చైనాలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసా? పరిగెత్తించి కొడతారు, చంపేస్తారు, అలాంటి భయంకరమైన పరిస్థితులు తెలుసా అని అడిగాడంట. అప్పుడు అన్నాడంట, నేను నా దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడుతున్నాను, కానీ అన్ని అవయవాలు బాగున్న వీళ్ళలో ఒక్కరూ నిలబడటానికి సిద్ధపడలేదు. ఒక అవయవుని కుంటివాడినైనా నేనైనా నా దేవుని కోసం నిలబడతా. నా దేవుడు నన్ను పారిపోయే వ్యక్తిగా కాదు, ధైర్యంగా నిలబడి హతసాక్షిగా మార్చబడటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అవయవం మంచిగా లేని కుంటి వ్యక్తి నిలబడ్డాడట. చైనా ప్రదేశానికి వచ్చి మిషనరీగా నిలబడ్డాడట. జాగ్రత్తగా వినండి. అవయవాలు లేకపోయినా, సరిగ్గా అవయవాల్లో లోపాలున్న, అంగవైకల్యం ఉన్న దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగానే నిలబెడతాడు, కానీ నిన్ను ఎప్పుడు ఘనహీనుడిగా నిలబెట్టాడు. ఒకవేళ నీ భక్తి, నీ విశ్వాసం, నీ హృదయం నిజంగా మంచిది అయితే కనుక దేవుని వాక్యం ఏమని తెలుస్తుంది సార్? నీ తోటి వారి కంటే నిన్ను ఇంకా హెచ్చుగా దేవుడు చేస్తాడు. ఇది 2వ ప్రశ్నకు సమాధానం. 3వ ప్రశ్న దగ్గరికి వెళ్తాను. 3వ ప్రశ్న, నిజమైన సేవకుల్ని గుర్తించడం ఎట్లా? అయ్యా, లోకంలో అందరూ సేవ చేస్తున్నారయ్యా, అందరూ నేను సేవకుని, నేను బలమైన సేవకుని అంటున్నారు. వాళ్ళ ప్రవర్తన విధానాలు, వాళ్ళ పరిస్థితులు నేను కొన్నిసార్లు వింటుంటే నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తున్నాయా. నిజమైన సేవకుడు ఎలా గుర్తుపట్టాలయ్యా అని ఒక ప్రశ్న వేశాడు ఒక యవనస్తుడు. నిజంగా నిన్ను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎందుకో తెలుసా? అంత్య దినాల్లో అన్ని బోధలకు నువ్వు
కొట్టుకొని పోకుండా ఏదైనా ఒక మంచి బోధ మీద నిలబడాలి, నిజమైన వాక్యము నిజమైన బోధ మీద నిలబడాలి అనే ఆసక్తి నీకు కలిగి ఉంది. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్నా. ఈ ప్రశ్నను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? ఒక్కటేనండి. నిజమైన సేవకుడు పశ్చాత్తాపము, మారు మనస్సు, బాప్తిస్మమును గురించి మాట్లాడతాడు. నిజమైన సేవకుడు పశ్చాత్తాపాన్ని కలిగించడానికి, నిజమైన సేవకుడు మారు మనస్సును గురించి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన స్వార్థను ప్రారంభించేస్తున్నప్పుడు మొదట ఏమన్నా మారు మనస్సు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందడానికి రమ్మన్నాడు. అంతే తప్ప పరలోక రాజ్యంలో చేరాలంటే రండి బాప్తిస్మం పొందండి అనలేదు. యోహాను తాను ఇచ్చినటువంటి తాను పిలుపు కానీ తన స్వార్థ కానీ తన ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ముందు మారు మనస్సు, పశ్చాత్తాపము, నమ్మి బాప్తిస్మమే. దీనికి వ్యత్యాసంగా అబద్ధ బోధకులు చేసే పని ఏంటో తెలుసా? 2 మాటలు రాసుకున్నాను నేను. ఏంటో తెలుసా? వారు మెప్పు డప్పు ఎప్పుడు ఇదే ఉంటాయి. ఈ 2 ఉంటాయి. మెప్పు ఉంటుంది, డప్పు ఉంటుంది. అంటే అబద్ధ బోధకులు ఎప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, నవ్వు వెళ్ళిపో, నీకు దీవెన వచ్చేస్తుంది, వెళ్ళిపో. ఎదుట ఉన్నటువంటి విశ్వాసులను పొగుడుతూ నీకు అది వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుందని మెప్పు డప్పు ఈ 2 ఎప్పుడైతే సేవకుల్లో ఉన్నాయో జాగ్రత్త, ప్రమాదం, గుర్తుపెట్టుకో. నిజమైన సేవకుడు గాయము చేసి మరి నీ బ్రతుకును బాగు చేస్తాడు. అబద్ధ సేవకుడు పైన సమాధానము సమాధానము సమాధానం అని చెప్పి అప్పటికప్పుడే నీకు ఉపశమనమును కలిగిస్తాడు. కానీ నిజమైన సేవకుడు నీ హృదయాన్ని గాయపరిచి పొడవబడే రీతిగా వాక్యము చేత సూటిగా నీతో మాట్లాడి నిన్ను కదిలించి పశ్చాత్తాపాన్ని కలిగించి దుఃఖాన్ని కలిగించి నీ బ్రతుకును బాగు చేసి నిలబెడతాడు, ఒక వైద్యుడిలాగా. అది నిజమైన సేవకుడు చేసే మొదటి పని. రెండో పని ఏంటో తెలుసా? నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా రాజ్య వ్యాప్తి కొరకు, స్వార్థ పరిచర్య కొరకు ఏదో ఒకటి దేవుడి దగ్గర ప్రార్థన చేసి తలంపును పొందుకొని కష్టపడుతూ ఉంటాడు. ఒకటి పశ్చాత్తాపము, మారు మనసు, బాప్తిసం గురించే మాట్లాడతాడు. మెప్పు గురించి కానీ డప్పు అంటే నిన్ను మెప్పించడానికో నిన్ను ఉబ్బించడానికో మాటలు చెప్పడు నిజమైన సేవకుడు. ఈ రోజున ఈ ప్రార్థనా మందిరం, సియోను ప్రార్థనా మందిరం కట్టబడి నిలబడి స్థిరంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ సంఘములో ఉన్న ఏ ఒక్క వ్యక్తి పడిపోకుండా నిలబడుతున్నట్టే కారణం ఏంటో తెలుసా? మేము మా దగ్గర ఉన్నటువంటి విశ్వాసులను వారిని మేము మెప్పు పొందడానికో లేకపోతే తప్పు కొట్టడానికో మేము ఎప్పుడు స్వార్థను కానీ వాక్యాన్ని కానీ బోధించాం. మేము తప్పులను ఖండిస్తూ ఉన్నదిగా సూటిగానే వాక్యం చెప్పేవాళ్ళం కనుకనే ఈ రోజున ఈ సియోను ప్రార్థనా మందిరం ఈ అంచె దినాల్లో స్థిరంగా నిలబడి ఉంది. ఉదయ సాయంకాలాలు వాక్యాన్ని బోధిస్తూ ఖండిస్తూనే చెప్తున్నాం తప్ప ఈ లాక్డౌన్ లో వచ్చి మన పరిస్థితి ఏంటి, సేవకులు మనం ఎలా పోషించబడతాం, ఈ లాక్డౌన్ వచ్చింది, సేవకులను మనం ఎలా పోషించబడతాం, ఏ విధంగా పోషించబడతాం. ఈ సమయంలో విశ్వాసులతో బాగా కలిసి మాట్లాడాలి, విశ్వాసుల్ని బాగా ఉప్పించాలి, వాళ్ళని మెప్పిస్తేనే వాళ్ళు తీసుకొచ్చి కానుకలు ఇస్తారు, దశభాగాలు ఇస్తారు. ఈ ఆలోచన ఎన్నడూనూ ఈ సేవకులంగా మాకు లేదు. వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్నా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవాది దేవుడే మమ్మలను పోషిస్తాడు. ఆనాడు ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు ఈనాడు మమ్మల్ని పోషిస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే మా సియోను ప్రార్థన మందిర సంఘస్థులకు మీరు దశభాగాలు ఇవ్వండి అని మేము చెప్పక్కర్లేదు, కానుకలు తెండి అని మేము చెప్పక్కర్లేదు. సమయం వస్తే చాలు వాళ్ళ మనస్సాక్షి పనిచేసి వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి దేవుని మందిరంలో వారు దీవించబడు నిమిత్తము, వారు దొంగిలింపకుండా నిమిత్తము వారంతటా వారే ఘనమైన కార్యాలు చేస్తూ ప్రభుకి మహిమకరంగా అనేక సంఘాలకు మాదిరిగా ఈ సియోను ప్రార్థనా మందిరం నిలబడుతుంది. రెండోది ఏంటో తెలుసా? అందుకే చెప్పాను, సువార్త గురించి, రాజ్య వ్యాప్తిని గురించి కష్టపడి ప్రయాసపడతాడు, కానీ డబ్బును గురించి ఆలోచించాడు. డబ్బును గురించి ఆలోచించాడు. డబ్బుల గురించి ఊకే డబ్బులు అని అన్నాడు అనుకోండి, జాగ్రత్త, మీరు ఆలోచించండి. ఒక సేవకుడు గురించి విన్నాను, 50,000 పట్టుకొస్తే నీ కష్టం పోయింది పో అన్నాడంట. 1,00,000 రూపాయలు పట్టుకొచ్చాయి, ఒక 4-5 టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి,
డబ్బులతో కష్టాలు పోవు. కష్టాలు పోవాలంటే మారు మనసు, పశ్చాత్తాపం, మోకరించి ప్రార్థన చేసి ప్రభువు పాదాల దగ్గరకు వచ్చి నన్ను కనికరించు ప్రభు అని ప్రార్థన చేస్తేనే తప్ప కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఆ శ్రమల్లో దేవుడు నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు తోడై ఉండి నిలబడి నిన్ను కనికరిస్తాడు. రెండవ విలువైంది ఏంటో తెలుసా? రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడతారు కానీ డబ్బు కోసం కష్టపడతారు. సువార్తను విస్తరించాలి, 10 మంది మేలు పొందాలి, 10 మంది దీవించబడాలి, 10 మంది రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఉంటాడు. అదే ఉద్దేశంతో ఈ కష్ట కాలంలో కూడా, ఈ కరువు కాలంలో కూడా, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా కనీసం సాక్ష్యాలను వినైనా అనేక మంది మారు మనసు పొందరాని ప్రతిరోజు ఉదయం సాక్ష్యాలు, వాక్యము, రాత్రికాల సమయంలో బైబిల్ టీచింగ్, సేవకులకు అవసరమైనటువంటి వర్తమానాలు, ఉదయం సంఘానికి అవసరమైనటువంటి వర్తమానాలు, సాక్ష్యాలను వినిపింపచేస్తూ అనేక మందిని బలపరచడానికి ఈ సియోను ప్రార్థన మందిరాన్ని అంచె దినాల్లో దేవుడు గణపరిస్తూ నిలబెడుతున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన సేవకుడు పశ్చాత్తాపము, మారు మనస్సు మరియు బాప్తిసం గురించి మాట్లాడతాడు. మెప్పును గురించి, డప్పు గురించి మాట్లాడు. రెండవది, నిజమైన సేవకుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సువార్త వ్యాప్తి కొరకు మాత్రమే ఆలోచిస్తాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే ఆలోచించి ప్రార్థన చేస్తే నిలబడతాడు. డబ్బుల కోసం నిలబడ్డు ప్రాకులాడడు. ఇవి నిజమైన సేవకుడికి ఉండాల్సిన గుణాలు. చాలా గుణాలు ఉన్నాయి, ఇంచుమించు 7-8 లక్షణాలు రాసుకున్న నిజమైన సేవకుడు కూడా ఎలా ఉంటాడు అనేటువంటిది. అయితే కేవలం 2 విషయాలు మాత్రమే జ్ఞాపకం చేశాను. ఇవి అర్థమవుతాయి కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. 4వ ప్రశ్నకు సమాధానం నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి తేడా ఏంటి? ఇది మొదటిసారి క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఉన్నప్పుడు చెప్పినట్టు నాకు గుర్తు. పరలోక రాజ్యం అంటే పర సంబంధమైన రాజ్యం అని అక్కడే మనకు మాటల్లోనే ఒకటి అర్థమవుతుంది. దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభుల వారు ఏమని మాట్లాడారు? లూకాసు వార్త నుంచి, బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్తలో నుండి 17వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుంటే ఇలాగ రాయబడింది. బైబిల్ గ్రంథం లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుకుందాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని ఆయనను పరిసయ్యులు ఒక ప్రశ్నను అడిగినప్పుడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. గనుక ఇదిగో ఇక్కడుందని, ఇదిగో అక్కడున్నదని, ఇదిగో అప్పుడు వస్తుందని, ఇదిగో ఇప్పుడు వస్తుందని చెప్ప వీలు పడదు. ఆయన రాజ్యము వచ్చే ఉన్నది అని మాట చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని రాజ్యము క్రీస్తుతో ప్రారంభమైనది. ఆయన ప్రారంభించిన రాజ్యాన్ని, ఆ రాజ్య వ్యాప్తి కొరకు ఈ రోజున సేవకులు ప్రయాసపడి నిలబడి స్వార్థను ప్రకటిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. యేసు ఎవరో తెలుసా? ఒక రాజు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నువ్వు నిజముగా రాజువేనా అంటే, నీవన్నట్టు నేను రాజుని అంటే, యేసు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన రాజుగా వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఏ రాజ్యాన్ని స్థాపించాడో తెలుసా? ఆయన శాంతి రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన షాలేము రాజుగా లోకానికి వచ్చాడు. ఆయన స్థాపించిన రాజ్యాన్ని దేవుని రాజ్యము అని ఆయన. కాబట్టి దేవుని రాజ్యములో మనం ఎలాంటి వారంగా ఉండాలి? దేవుని రాజ్యము చాలా గొప్పది. ఆ రాజ్యము క్రీస్తు స్థాపించిన రాజ్యం. పర సంబంధమైనది, పరలోక సంబంధమైన రాజ్యము. అది పరలోకములో ఉండే రాజ్యము. ఆ పరలోక రాజ్యంలో కేవలం ఎవరుంటారు తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధులైనటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ భూలోక సంబంధులు, ఈ భూనివాసులు అందరూ కూడా ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎంతమంది అయితే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఉంటారో వారు భూమి మీద ఉన్నప్పుడు దేవుని రాజ్యంగా పిలువబడుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకున్నారు. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మని ఆనందమునై ఉన్నది. అందుకనే దేవుడు యేసు ప్రభువు స్వయంగా ఒక విలువైన మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన చాలా రిఫరెన్సులు రాసుకున్నాను కానీ వాటిని వివరించడానికి సమయం లేదు. ఒకటే మాట జ్ఞాపకం చేస్తాను. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి అన్నాడు. ఆయన రాజ్యాన్ని ఎక్కడ ఎత్తుకుతారు తెలుసా? వీళ్ళు సేవకులు, సంఘాలు, విశ్వాసుల దగ్గరనే కనబడుతుంది ఆయన రాజ్యం. భూమి మీద క్రీస్తు స్థాపించినటువంటి ఆ రాజ్యము ఆకలి దప్పికలతో లేకపోతే దీనికి సంబంధించింది కాదు. ఆ రాజ్యం ఈ భూమి మీద మానవుడు, దేవాది దేవుడు స్థాపించిన ఆయన రాజ్యం ఎలాంటిదో తెలుసా?
ఎంత గొప్పదో తెలుసా ఆయన రాజ్యము? హృదయానికి సంబంధించింది, మారు మనస్సుకు సంబంధించిన రాజ్యాన్ని, శాంతి రాజ్యాన్ని ఆయన భూమి మీద స్థాపించి వెళ్ళాడు. ఆ రాజ్య విస్తరణ కొరకు సేవకులమైన మేమందరం ప్రయాసపడుతున్నాం. ఇంకొక మాట, చిన్న మాట అర్థం కావడానికి చెప్తాను. ఈ మాట మీకు చెప్తే డౌట్ అంతా క్లారిఫై. ఒకటే మాట, దేవుని రాజ్యం అంటే ఏంటో మీకు అర్థం కావడానికి. దేవుడు భూమిని నిర్మించిన తర్వాత దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఆదామును అవ్వను తయారు చేసి భూమి మీద పెట్టి భూమిని ఏలండి అన్నాడు. వినండి జాగ్రత్తగా. అంటే ఈ భూమిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాము అవ్వకి ఇచ్చాడు. ఆదాము అవ్వలే రాజులు. ఆదాము అవ్వలకే ఈ రాజ్యం. పిలిస్తే వస్తాయి, వెళ్ళమంటే వెళతాయి జంతువులు, పశువులన్నీ కూడా. దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యానికి రాజులుగా దేవుడు ఎవరిని పెట్టాడు తెలుసా? ఆదాముని అవ్వలను పెట్టాడు. అయితే ఆదాము అవ్వలు వారు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకోవడంతో పాటు దేవుడు వారికి ఇచ్చిన రాజరికాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆ రాజరికాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ రాజు స్థితిలో ఎవరున్నారు తెలుసా? అపవాది కూర్చొని ఇప్పుడు ఈ భూమిని రాజుగా పరిపాలన చేస్తున్నాడు. అంటే ఆదామవ్వలకు ఇవ్వబడినటువంటి రాజరికము చేజారిపోయి ఇప్పుడు అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన సిలువలో మరణించి తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన సాతాను చేతిలో నుంచి మరలా తిరిగి తన రాజ్యాన్ని స్వాధీనపరచుకొని తన పోలికలు తన స్వారూప్యంలో సృష్టించబడిన మానవుల చేతికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని స్వాధీనపరచుకొని విస్తరింప చేసుకొని ఈ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? తన పోలికలు తన స్వరూపంలో ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి భూమిని ఏలమని రాజులుగా రాజరికాన్ని ఇచ్చాడు. రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాజ్య బాధ్యతలన్నీ అపవాది చేతిలోకి వెళ్ళిపోయినాయి. సాతాను ఇప్పుడు రాజ్యాన్ని వెళుతున్నాడు. అయితే యేసు ప్రభుల వారు లోకానికి వచ్చి సాతాను తలను చిత్తకొట్టి సాతాను క్రియలను లయపరిచి తన ప్రాణాన్ని వెలగపెట్టి సాతాను చేతిలో నుండి రాజ్యాన్ని మరలా తిరిగి చేజిక్కించుకొని ఆ రాజ్యాన్ని మరలా తిరిగి భూమి మీద స్థాపించి మానవులమైన మనకు అప్పగించి ఏ రాజ్యాన్ని అయితే పోగొట్టుకున్నారో ఆ రాజ్యాన్ని మీకు ఇస్తున్నాను. ఇక మీదట ఇది మీ రాజ్యం అని పిలువబడదు, దేవుని రాజ్యం అని పిలువబడుతుంది అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా ఈ మాట? దానిని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు కనుక ఇది దేవుని రాజ్యము అని పిలువబడుతుంది అన్నాడు. ఈ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసి భూమిని మరలా తిరిగి పరిపాలన చేయాలి. అది మానవుని యొక్క ఉద్దేశము. దేవుని అంటే మాట చేతనో లేకపోతే 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 క్రియల చేతనో కాదు, దేవుని శక్తి చేత స్వార్థను ప్రకటించి భూమిని దేవుని ప్రజల చేత నిండింపచేసి దేవుని రాజ్యంగా మార్చాల్సిన బాధ్యత మనది. రాజ్య స్వార్థ భూమి మీద ప్రతి మానవుడికి ప్రకటించేంత వరకు ఆయన రాకడ తిరిగి రాదు. దేవుని వాక్యంలో ఉన్న మాటలు తెలియజేస్తాయి. కాబట్టి దేవుని రాజ్యం అంటే అపవాది లాక్కున్న రాజ్యాన్ని మరలా తిరిగి దేవుడు స్వాధీనపరుచుకొని తన సేవకులకు తన బిడ్డలకు ఇచ్చాడు. ఎంతమంది అయితే అంగీకరించి ఆయనను అంగీకరిస్తారో వారందరూ దేవుని రాజ్య సంబంధులు. దేవుని రాజ్యం భూమి మీదనే అపవాది చేతిలోంచి లాక్కొని దేవుడు మరలా తిరిగి మానవులకు ఇచ్చాడు. పరలోక రాజ్యము సంఘము ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులందరితో కూడా చివరిగా ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో ఉండి వేల వేల దూతలతో మనం కూడా కలిసి ప్రభుని స్తుతిస్తామే, అది పరలోక రాజ్యము. భూమి మీద ఆయన రాజ్యము. ఇది పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసము, తేడా ఇది. కాబట్టి సమయం మించిపోయింది. 4 ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పగలిగాను. మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? ఒకవేళ నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత తప్పిపోతే ఏం చేయాలి? అతని కొరకు ప్రార్థన చేయాలి, అతని బాధ్యతను తీసుకోవాలి, అతనిని సంఘానికి కనెక్ట్ చేయాలి. రెండవది, అతనికి అవకాశాలు వస్తూ ఉంటాయి, అయినప్పటికీ లోబడకపోతే అతని పరిస్థితి మనం ఎవరు ఏమీ చేయలేము, ప్రార్థన మాత్రమే చేయగలము. అతడు రక్షించబడి మారు మనసు పోతే దేవుడు దీవిస్తాడు, రక్షించబడకపోతే నరకంలోకి వెళ్తాడు. రెండవది, దేవుడు ఎందుకు అంగవైకల్యాన్ని అనుమతించాడు అంటే ఆయన అంగవైకల్య పరిస్థితులు వారిలో ఉన్నటువంటి వారి పరిస్థితులు భూమి మీద కానీ దేవుని రాజ్యంలో వారి పరిస్థితులు ఏంటిదని అడిగితే అంగవైకల్యం పురుషుడు స్త్రీ తప్ప మిగిలిన వారందరూ అంగవైకల్యమే. శారీరకంగా కొన్నిసార్లు పాపం వలన కావచ్చు, శారీరక లోపాల వలన కావచ్చు, మూడవ విలువైనటువంటి ఆయన మహిమ కొరకు అంగవైకల్యం రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నా దేవుడు కార్యాన్ని చేయగలడు, స్వస్థపరచగలడు. అయితే ఒకవేళ నీ జీవితంలో స్వస్థత లేకపోతే, శారీరకంగా హృదయ స్వస్థతను కలిగి ఉండి పరిశుద్ధ జీవితాన్ని కలిగి నీ ఉంటే, అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది, భూమి మీద
మనము మారు మనస్సు పొందకుండా ఉండుట కంటే మారు మనస్సు పొంది భూమి మీద అంగవైకల్యముతో ఉన్న మేలే అంటున్నాడు కదండి. అలాగ ఉండి దేవునికి మన హృదయాలను సమర్పించి దేవుని రాజ్యంలో చేరితే తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అంగవైకల్యం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. వారిని ఘనంగానే చూశాడు, వారిని ఘనంగానే చూస్తూ ఉంటాడు. వారిని సేవకులంగా, విశ్వాసులంగా, బిడలంగా ఎవరినైనా సరే అంగవైకల్యంతో ఉన్న చులకనగా చూడకూడదు. అది శాపంగా మార్చబడుతుంది. మూడో మాట, నిజమైన సేవకుల గురించి ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. దేవుని రాజ్యం అది అపవాది చేతిలో నుంచి మరలా తిరిగి అది దేవుడు స్వాధీనపరుచుకొని భూమి మీద తన ప్రజలకు ఇచ్చాడు కనుక ఆ రాజ్యాన్ని దేవుని రాజ్యం అని పిలువబడుతుంది. ఈ రాజ్యము విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వారికి రాజ్య స్వార్థ ప్రకటించబడాలి. భూమి మీద ఆయన రాజ్యము ఇంకా విస్తరించాలి. ఆయన మరలా తిరిగి రావాలి. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద చేయాలి. అది దేవుని రాకడకు సంబంధించినటువంటి మాట. ఈ మాటలు విన్నటువంటి మీరందరూ హృదయాలను దేవునికి సమర్పించి మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని పరిశుద్ధ పవిత్రమైన జీవితాన్ని జీవించండి. ఎందుకంటే ఆయన రాకడ సమీప దినాల్లో ఉన్న ప్రస్తుతం మిడతల దండు ఛత్తీస్గఢ్ వరకు వచ్చేసింది. అద్భుతమైన మాట చెప్పాలంటే సౌదీలో కాకుల దండు, ఇక్కడ మిడతల దండు వచ్చింది చిన్నవి, సౌదీలో కాకుల దండు వచ్చిందట. వేల లక్షల కాకులు వచ్చేస్తున్నాయట. కార్ల మీద, ఇళ్ళ మీద ఎక్కడ చూసినా కాకులే కనపడుతున్నాయి. అవి ఆకలికి అలమటించి ఇళ్లకు ఇట్లా రంధ్రాలు పెడుతున్నాయట. అర్థమవుతుందని చెప్తున్న మాట. చిన్న జాలీలుంటే రంధ్రాలు చేసి చీల్చేసి ఇళ్లలోకి వెళ్ళిపోయి దొరికినట్టు తింటున్నాయంట. మిడతలు పొలాల మీద పడుతున్నాయి. కాకుల దండు ఎలా ఉంటున్నాయి మీరు ఆలోచించి. సౌదీలో వచ్చిందంట. ఇవి అన్నిటి చూస్తుంటే మీకు ఏమర్థం అవుతుంది? రాకడ సమీప దినాల్లో మనం ఉన్న హృదయాలను దేవునికి సమర్పించండి. ఇది దిద్దుబాటు చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాల్సినటువంటి సమయం ఇది. అలాగున మీరు జీవించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. అలాగున జీవించుదాం. తలలోంచని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ సాయంత్రకాల సమయంలో ఈ ప్రత్యేకమైన యూత్ సర్వీస్లో ప్రశ్నలు సమాధానాల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచేందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులను చెల్లిస్తున్నా. ఇంతవరకు మీరు మమ్మల్ని బలపరిచారు, నీకు వందనాలు. ప్రతి ప్రశ్నకు సమాధానము దొరికిందని నమ్మి విశ్వసిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ అపాప్రభ మారు మనసు పొందాలి, విశ్వసించాలి. నీ రాకడ సమీప దినాల్లో ఉన్నాం కనుక వారందరూ కూడా నీ రాజ్యము కొరకు సిద్ధపడటకు సహాయం చేసి, నీ రాకడ కొరకు సిద్ధపడటకు సహాయం చేసి, ఇదిగో నీ రాకడబడలో ఎత్తబడటానికి సిద్ధపడటానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. యవనస్తుల కూడిక ద్వారా అనేక మంది దీవించబడుతున్నారయ్యా, అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. అందును బట్టి నీకే వేలాది స్తుతులను చెల్లిస్తూ యేసు ఘనమైన నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నా. రేపు ఉదయం 9:30 గంటలకి ఒక 10 నిమిషాలు, పావు గంట మాత్రమే అద్భుత సాక్ష్యం ఉంటుంది. ఆ తర్వాత 30 గంట వరకు సమస్యల కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయా, పిల్లలు చెప్పిన మాట వినట్లేదా, ఉద్యోగ ప్రయత్నాల, వివాహ సంబంధమైన పరిస్థితుల, అనారోగ్యంతో కూడినటువంటి పరిస్థితుల, మీ సమస్యల కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఉదయము తప్పకుండా 9:30 గంటలకు అందరూ లైవ్లోకి వచ్చేసేయండి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విందాం. ఆ తర్వాత అందరం కలిసి ప్రతి వ్యక్తి కొరకు, సమస్య కొరకు ప్రార్థన చేద్దాం. ఇదే ఫేస్బుక్ లైవ్లో మరలా తిరిగి రేపు ఉదయం 9:30 గంటలకు మనం కలుసుకోబోతున్నాం. ఆ సమయంలో మీరు అందరూ రండి. కింద కామెంట్స్లో మీ ప్రార్థన అవసరంతో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.